బాబా
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा, 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 साई बाबा,
बाबा साई 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 बाबा
बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई साई बाबा 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।
सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత సెప్టెంబర్ 17వ తేదీ 1936. శ్రీమతి చంద్రాబాయి, కీర్తిశేషులు రామచంద్ర బోర్కర్ భార్య, వయస్సు 66 సంవత్సరములు, విల్లేపార్లే. శ్రీ సాయిబాబాను నేను గత 44 సంవత్సరాల నుండి పూజిస్తున్నాను. వారు సమాధి చెందడానికి 20 సంవత్సరాల పూర్వమే నేను షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాను. ఈ భవంతిలో నేను పూజించే దేవుడు వారే. ఇప్పటికీ నా దగ్గర బాబా స్వయంగా తమ చేతులతో ప్రసాదించిన ఊది చాలా ఉంది. అప్పుడు వారు నాకు ప్రతిదినం స్వయంగా కొంత ఊది ఇచ్చేవారు. దానినంతా సేకరించి దాచి ఉంచాను. ఎందుకంటే వారి చేతుల నుండి వచ్చిన ఊది అమూల్యమైనది, అతి శక్తివంతమైనది కాబట్టి. నా దగ్గర బాబా పవిత్ర దంతంతో కూడిన తాయెత్తు కూడా ఉంది.
ఆ పవిత్ర దంతాన్ని వారి జ్ఞాపికగా నాకు ప్రసాదించారు. బాబాపై నాకు అపారమైన భక్తి విశ్వాసాలుండేవి. దానికి తగినట్లు వారు కూడా నన్ను అంతగా అనుగ్రహించారు. నేను 1898 ప్రాంతంలో బాబాను దర్శించినప్పుడు సాటేవాడ లేదు. మసీదు కూడా ఇప్పటి తీరుగా లేదు. మసీదుకు మరమ్మతులు చేసి తిరిగి నిర్మించిన తరువాతే సాటేవాడ నిర్మించబడింది. ఆ రోజుల్లో బాబా ఇప్పుడు సాటేవాడలో ఉన్న వేప చెట్టు క్రింద కూర్చునుండేవారు. బాబా నీటితో దీపాలు వెలిగించే లీలను నేను చూశాను. వారు మొదట రేకు డబ్బాలో నిల్వ ఉన్న కొద్ది నూనెలో నీరు పోసి త్రాగారు. తరువాత ప్రమిదలను నీటితో నింపి వెలిగించారు. బాబా కొయ్య పలకను సన్నని గుడ్డ పీలికలతో మసీదు కప్పుకు వేలాడదీసి దానిపై నిద్రించడం కూడా చూశాను. ఆ కొయ్య పలక 4 మూలలా వెలుగుతున్న దీపాలుండేవి. అప్పుడు గొప్పవారెవరూ బాబాను దర్శించేందుకు వచ్చేవారు కాదు. నేను షిరిడి ఎప్పుడు వెళ్ళినా గ్రామస్తుల ఇళ్లలోనే ఉండేదాన్ని. బాబా నాపై చూపిన కరుణ అపారం. అంటే ఈ విషయం చెప్పేటప్పుడు ఆమెకు బాబా పైనున్న కృతజ్ఞతాభావం అతిశయించగా కన్నీరు కార్చింది. దుఃఖభారంతో మాట్లాడలేక గద్గద కంఠంతో మధ్య మధ్యలో ఆగి సంభాషణ కొనసాగించింది. నా భర్త శ్రీ బోర్కర్ ఎప్పుడూ సాయిబాబాను దర్శించేందుకు వెళ్ళలేదు. అయినప్పటికీ బాబా వారిని దయతో కాపాడుతూ వచ్చారు. వృత్తిరీత్యా ఇంజనీర్ అయిన నా భర్త 1909లో పండరిపురంలో బ్రిడ్జి నిర్మాణపు పనులలో నిమగ్నమై ఉన్నాడు. అప్పుడు మా వారి నివాసం పండరిలోనే. మా వారు అక్కడ ఉన్నప్పుడు నేను షిరిడి వెళ్ళి బాబాను సేవిస్తూ ఉన్నాను. ఒకరోజు బాబా, నీవు పండరిపురం వెళ్ళడం మంచిది, నేను నీ వెనకే వస్తాను, నాకు ఏ వాహనాలు అక్కర్లేదు అని నన్ను వెంటనే బయలుదేరమన్నారు. నేను వెంటనే బయలుదేరాను. అక్కడ ఏం జరిగిందో ఏమో, నేను పండరి వెళ్ళేటప్పటికీ నా భర్త అక్కడ లేడు. అతను ఉద్యోగానికి రాజీనామా చేసి బొంబాయి వెళ్ళినట్టు తెలిసింది. అది విన్న వెంటనే నాకు దుఃఖం ఆగలేదు. నా దగ్గర కొన్ని రూపాయలు మాత్రమే ఉన్నాయి. అంతేగాక నాతో మరి 2 మిత్రులు కూడా ఉన్నారు. నా దగ్గరున్న డబ్బుతో మేము ముగ్గురం కుర్డువాడి వరకు వెళ్ళగలిగాము. కుర్డువాడిలో దిక్కుతోచని స్థితిలో ఆలోచిస్తూ ఉన్నాము. అకస్మాత్తుగా ఒక ఫకీరు నా ముందుకొచ్చి, దేని గురించి దీర్ఘాలోచన చేస్తున్నావు అని అడిగారు. అతనికి నేనేమీ జవాబు చెప్పలేదు. అతను, నీ భర్త డోన్లో ఉన్నాడు, ఈ ఇద్దరితో వెంటనే అక్కడికి వెళ్ళు అన్నాడు. కానీ రైలు ఛార్జీలకు డబ్బు ఎక్కడి నుండి వస్తుందో తెలుపమని అతనిని అడిగాను. ఆ ఫకీరు వెంటనే డోన్కు 3 టికెట్లు నా చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. నేను టికెట్లు తీసుకుని ఆ ఇద్దరితో కలిసి డోండ్ వెళ్లి రైలు ఎక్కాను. ఆ సమయంలో నా భర్త డోండ్ స్టేషన్లో ఒక బల్లపై కూర్చుని టీ త్రాగుతూ కునికిపాట్లు పడుతున్నాడు. అప్పుడు ఒక ఫకీర్ వచ్చి, ఎందుకు నా తల్లిని ఇలా నిర్లక్ష్యం చేస్తున్నావు? ఆమె ఇంకా సేపటికి వచ్చే రైల్లో పలానా బోగి నుండి దిగబోతుంది అని బోగి నంబర్ కూడా చెప్పాడు. నా భర్త ఉలిక్కిపడి, ఎవరి ఫకీరు ఎందుకు ఇలా చివాట్లు పెడుతున్నాడు అనుకుంటూ పైకి చూశాడు. కానీ ఫకీర్ అంతర్ధానమయ్యాడు. అంతలో రైలు వచ్చింది. నా భర్త నన్ను కలుసుకుని ఇంటికి తీసుకెళ్లి తనకు ఫకీరు కనిపించిన విషయం చెప్పి, నేను పూజించే సాయిబాబా ఫోటో చూపించమని అడిగాడు. నేను చూపించాను. దానిని చూసిన తరువాత తనకు ప్లాట్ఫారంపై కనిపించిన ఫకీరు సాయిబాబానే అని రూఢి చేసుకున్నాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. నా గురుబంధువు అయిన ఉపాసిని మహారాజ్ షిరిడి విడిచి ఖరగ్పూర్ వెళ్ళడానికి ముందు ఒక గురు పూర్ణిమ రోజున పూజా ద్రవ్యాలు నైవేద్యం తీసుకొని వెళ్ళి వారిని పూజించమని బాబా నన్ను ఆదేశించారు. అలాగే నేను మహారాజ్ దగ్గరికి వెళ్ళి అది బాబా ఆదేశంగా చెప్పి వారిని పూజించాను. మహారాజ్ నన్ను నిరోధించకుండా పూజను స్వీకరించారు. ఆ ఒక్కసారే తప్ప తిరిగి వారిని ఎప్పుడూ పూజించలేదు. నేను ఉపాసిని మహారాజుని ఒక గురుబంధువుగా పరిగణించాను. కానీ చాలామంది షిరిడి వాసుల వలె వారిని ద్వేషించలేదు. బాబా ఎవరిని ద్వేషించవద్దని, ఈర్ష్య, అసూయ, విరోధము, పోటీ మొదలైన భావాలకు చోటు ఇవ్వవద్దని, ఎవరైనా నిన్ను ద్వేషించి విరోధిస్తే మౌనంగా నా నామాన్ని ఆశ్రయించి వాళ్ళకి దూరంగా ఉండమని తరచూ చెప్తూ ఉండేవారు. ఉపాసిని మహారాజుపై నాకున్న అభిప్రాయాన్ని ఇతరులే కాక మహారాజు కూడా సరిగా అర్థం చేసుకోలేదు. 2 సంవత్సరాల క్రితం ఉపాసిని పంచకన్య సంస్థాన్ స్థాపనలో మార్పులు తెచ్చే సందర్భంలో
ఏర్పాట్లు చూడ్డానికి నేను సాకోరి వెళ్ళాను. అప్పుడు కూడా మహారాజు నాకు వారితో విరోధభావం ఉన్నట్లు అపార్థం చేసుకొని విడిగా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదు. నేను తిరిగి వచ్చేశాను. 1918లో బాబా సమాధి చెందడానికి ముందు, తర్వాత కూడా వారు నా పైన, నా వాళ్ళపైన చూపిన దయ, కరుణ అంతులేనివి. తాము దేహత్యాగం చేసిన తరువాత నా శ్రేయస్సు గురించి బాబా ముందే యోచించారు. 1918లో దసరాకు 3 నెలల ముందు వారు నాతో, భాయి, బాబా నన్నెప్పుడు బాయి అనే పిలిచేవారు. ఇక మీదట నన్ను చూడడానికి నువ్వు ఇక్కడికి రానవసరం లేదు. నీవెక్కడున్నా నేను నీతోనే ఉంటాను అన్నారు. ఈ మాటలు చెప్తున్నప్పుడు ఆమె కళ్ళు చెమర్చాయి. బాబా ఎంతో దయతో పలికిన ఆ మాటలు నిత్య సత్యాలు. తర్వాత నేను వెళ్ళిపోయాను. దసరాకు కొద్ది రోజుల ముందు నేను పంచాగ్నిలో ఉన్నప్పుడు బాబా తరచూ నా గురించి ఆలోచిస్తున్నారని, వారు ఎక్కువ రోజులు జీవించేటట్లు లేరని హరిసీతారాం దీక్షిత్ నాకు కబురు పంపాడు. నేను వెంటనే బయలుదేరి బాబా తుది శ్వాస విడిచే సమయానికి షిరిడీ చేరాను. అంతిమ సమయంలో నేను వారి నోట్లో నీరు పోశాను. బగ్య కూడా అలాగే చేశాడు. బాబా బగ్యపై ఒరిగి అంతిమ శ్వాస విడిచారు. ఆ తర్వాత 1919లో ఒకసారి, 1933లో మరోసారి షిరిడీ వెళ్ళాను. బాబా తామిచ్చిన మాట ప్రకారం నేనెక్కడున్నా ఎప్పుడు నా వెంటే ఉండి నాకు సహాయపడుతున్నారు. నేను బాబాపై కొన్ని పద్యాలు రాశాను. వాటిని నా అనుభవాలతో పాటు సాయిలీలా మాసిక్ పత్రికకు పంపాను. 1918కి నాకు 48 సంవత్సరాలు నిండాయి. నేను ఇప్పటి వరకు గర్భం దాల్చలేదు. నాకు ఒక బిడ్డ ఉంటే బాగుండేది కదా అని అనుకుంటూ ఉండేదాన్ని. కానీ నా చుట్టూ ఉన్నవాళ్ళు, డాక్టర్లు నాకా వయసులో బిడ్డలు పుట్టడం అసంభవం అని అన్నారు. నేను బాబాను 1918లో దర్శించినప్పుడు నా కోరిక తెలిసి ఇలా అడిగారు. బాబా, బాయి, నీ హృదయంలోని కోరిక ఏమిటి? నేను, బాబా మీకన్నీ తెలుసు, ప్రత్యేకంగా నేను చెప్పవలసిందేముంది? ఆ తర్వాత 3 సంవత్సరాలకు నా నెలసరి ఆగిపోయింది. డాక్టర్ పురంద్రే నన్ను పరీక్షించి నా కడుపులో ఉన్నది గడ్డ అని, దానిని ఆపరేషన్ ద్వారా తొలగించాలని తేల్చి చెప్పారు. నేను సమ్మతించక 10 నెలలు ఆగిన తర్వాత కానీ ఏ నిర్ణయం తీసుకోనని చెప్పాను. అంతవరకు గర్భధారణ జరగకుండా 51వ సంవత్సరంలో గర్భం రావడం అసంభవం అని డాక్టరు నచ్చజెప్ప చూశాడు. కానీ బాబా అసంభవాన్ని సంభవం చేశారు. బాబా మహాసమాధి చెందిన 3 సంవత్సరాల 2 రోజులకు, అంటే 1921లో ధనత్రయోదశి నాడు నాకు కుమారుడు జన్మించాడు. ఈ ప్రసవం చెంబూరులో జరిగింది. ప్రసవ సమయమప్పుడు డాక్టర్ గాని, నర్సు గాని ఎవరూ లేరు. నేను ఎలాంటి మందులు కూడా వాడలేదు. ప్రసవమయ్యే రోజు కూడా మామూలుగానే పనులన్నీ చేసుకున్నాను. ఆ రోజు రాత్రి ఎవరి సహాయం లేకుండా సుఖంగా ప్రసవించాను. బిడ్డ గర్భంలో ఉన్న 9 నెలలు మాత్రం కాళ్ళు వాయడం మొదలైన ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. నేనప్పుడు కొన్ని నెలల పాటు పెద్దగా ఆహారం తీసుకునేదాన్ని కాదు. తరచూ ఊదిని నీళ్ళల్లో కలుపుకొని తాగేదాన్ని. 1921లో నా భర్త బండి మీద నుండి పడడంతో ఆయన కాలు విరిగింది. నేను వారిని ఇంటికి తీసుకెళ్లి విరిగిన చోట ఊది పూసి బీబా గింజల పిండిని చకిడీపల అను మూలికను పేస్టులా చేసి కాలుకు పట్టించేదానిని. ఇలా 3 నెలలు చేసేటప్పటికి కాలు నయమయ్యింది. అంతేకాక 1934లో నా భర్త మరణించే సమయంలో బాబా చూపిన కరుణ అపారం. ఈ ఘటన జరగడానికి 2 నెలల ముందు నుండే ఈ విపత్తును ఎదుర్కొనేందుకు బాబా నన్ను మానసికంగా సిద్ధం చేశారు. ఒకరోజు కలలో నాకు బాబా కనిపించి, భయపడవద్దు, శ్రీరాముణ్ణి, అంటే నా భర్త పేరు రామచంద్ర, శ్రీరాముణ్ణి తీసుకుని వెళ్తాను అన్నారు. నన్నే ముందు తీసుకెళ్ళు బాబా అని అన్నాను. నేను చేయవలసిన పనులు మిగిలి ఉన్నాయని, అందువల్ల నా భర్త మరణాన్ని ఓర్పుతో సహించి నాకు విధించిన కార్యాలు నెరవేర్చమని బాబా చెప్పారు. ఈ కళ విషయం నా భర్తకు చెప్పాను. ఆయన దానిని తేలికగా తీసుకొని ఇది కలే కదా అన్నారు. ఆ సంఘటన చతుర్మాసం ముగియడానికి 2 నెలల ముందు జరిగింది. కానీ తరువాత కొన్ని రోజులకు ఆయన మూత్రపిండాలకు సంబంధించిన జబ్బుతో తీవ్రంగా బాధపడసాగాడు. దీనికి తోడు వెక్కిళ్ళు రావడం ప్రారంభించాయి. నా భర్త తనకు అవసాన దశ సమీపించిందని తెలుసుకున్నాడు. కానీ తనకు చాతుర్మాసం గడిచిన తరువాత
చనిపోవాలని కోరిక బలంగా ఉందని చెప్పాడు. ఈ మాటలు చెప్పిన వెంటనే వారి కాళ్ళు చేతులు బిగుసుకుపోయాయి. స్పృహ కోల్పోయాడు. మృత్యు గడియలు సమీపిస్తున్నట్లు కనిపించాయి. నేను బాబాను ఆర్తిగా ప్రార్థించాను. వారిని చాతుర్మాసం వెళ్ళేంత వరకు బ్రతికించమని వేడుకున్నాను. మరుసటి రోజు నా భర్త స్పృహలోకి వచ్చాడు. కాళ్ళల్లో కదలిక వచ్చింది. వారు చాలా ఉల్లాసంగా కనిపించారు. చాతుర్మాసం ముగిసిన 7 రోజులు గడిచాయి. కార్తీక పౌర్ణమి వచ్చింది. ఆ రోజు అర్ధరాత్రి వారు టీ తాగి నన్ను బాబాకు హారతి ఇమ్మన్నారు. హారతి ఇచ్చిన తర్వాత విష్ణు సహస్రనామం పెద్దగా చదవమన్నారు. నేను చదవడం మొదలుపెట్టి మరుసటి ఉదయం డాక్టర్ వచ్చేంత వరకు కొనసాగించాను. డాక్టరు నా భర్తను పరీక్షించి కోలుకుంటాడని చెప్పాడు. కానీ నాకు తెలుసు నా భర్త ఆ మధ్యాహ్నమో సాయంత్రమో మరణిస్తాడని. నేను వారికి త్రాగడానికి గంగా నీరు ఇచ్చాను. నీరు త్రాగిన కాసేపటికి శ్రీరామ్ శ్రీరామ్ అన్నాడు. ఇంతలో ఒక కుర్రవాడొచ్చి మా వారిని బాబా అని పిలిచాడు. వారు ఓహ్ అని లేవడానికి ప్రయత్నిస్తూ శ్రీరామ్ శ్రీరామ్ అని ఉచ్చరిస్తూ అంతిమ శ్వాస విడిచాడు. నేను నా భర్త పక్కనే ఉండి వారికి ఉత్తమ గతి ప్రసాదించమని బాబాను శ్రీకృష్ణుడిని ప్రార్థించాను. ఆ విధంగా నా భర్త భగవంతుడిని బాబాను స్మరిస్తూ మరణించాడు. నా భర్త జీవితానికి మంచి ముగింపు ఇవ్వడంలో బాబా అనుగ్రహం ప్రస్తుతంగా కనిపించింది. మా వారు మరణించిన తర్వాత నా కుమారుని పోషణ ఈ భవంతిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నాపై పడ్డాయి. కొందరు గురువంతులు నాకు ఎడతెగని చిక్కులు తెచ్చి కోర్టులో వ్యాజ్యమేస్తామని బెదిరించారు. నేను ఎంతో కష్టపడి 14,000 రూపాయలు సేకరించి వారికి ఇచ్చి ఈ ఇంటిని వారి భార్య నుండి కాపాడుకోవలసి వచ్చింది. తర్వాత కొందరు శత్రువులు మంత్రించిన నిమ్మకాయలో క్షుద్ర శక్తులను ఆవహింపజేసి మా ఇంటిలోనికి విసిరారు. మాకు హాని చేయాలని, మా ఇంటిని ఎవ్వరూ అద్దెకు తీసుకోకూడదని వారు అలా చేశారు. సాయిబాబా నా కలలో కనిపించి ఈ విషయం గురించి చెప్పారు. నేను వెంటనే మా మనిషిని గోవాకు పంపి అక్కడున్న మా కులదైవాన్ని ప్రార్థించి ఆ దేవి అనుగ్రహంతో ఆ క్షుద్ర ప్రయోగాన్ని మంత్రాలను తిప్పికొట్టేటట్లు చేశాను. సెప్టెంబర్ 19వ తేదీ 1936 శ్రీ బల్వంత్ హరికార్నిక్ కస్టమ్స్ డిపార్ట్మెంట్, బొంబాయి రేవు. వయసు 54 సంవత్సరాలు. గోడ్ బందర్ రోడ్, బాంద్రా. నేను సాయిబాబా భక్తుడను. ఇంటిలో సాయిని పూజించడమే కాక ప్రతి సంవత్సరం వారి దర్శనార్థం క్రమం తప్పకుండా షిరిడి వెళ్తూ ఉంటాను. దాసగన్ కీర్తనలు వినడం ద్వారా నాకు మొదట సాయిపై భక్తి విశ్వాసాలు ఏర్పడ్డాయి. మొదటిసారిగా 1911లో షిరిడి వెళ్ళి బాబాను దర్శించాను. వారి కళ్ళు ఎంతగానో ప్రభావితం చేశాయి. వారితో ఒక్క మాట మాట్లాడకపోయినా ప్రతి సంవత్సరం వారిని తప్పక దర్శించాలని నిర్ణయించుకున్నాను. నేను షిరిడి వెళ్ళి వచ్చిన తర్వాత నా తల్లిదండ్రులు కూడా షిరిడి వెళ్ళి బాబాను దర్శించారు. అప్పటి నుండి మా కుటుంబం అంతా నిత్యం సాయిని పూజించ ఆరంభించాము. నాకు చెప్పుకోతగనంతటి అనుభవాలు బాబాతో లేవు. అసలు నేను ఎలాంటి కోరికలను ఆశించి వారిని దర్శించేవాడిని కాదు. 1918 గురు పూర్ణిమ నాడు మాత్రం నా ఆధ్యాత్మిక శ్రేయస్సు గురించి వారిని అడగాలని తలిచాను. కానీ వారు ప్రసన్నంగా కనిపించనందువల్ల వారినేమి అడగలేక అసంతృప్తితో బయటికి వచ్చి టాంగా ఎక్కబోతున్నప్పుడు నానావళి వచ్చి నన్ను కౌగిలించుకొని భగవంతుడు నీకు మేలు చేస్తాడు, అల్లా తేరా అచ్చా కరేగా అన్నాడు. నా భార్య సాయిబాబాను దర్శించిన తర్వాత వారి భక్తురాలయ్యింది. ఆమె 1928లో మరణించింది. మరణానికి ముందు ప్రసవ అనంతరం వచ్చే అస్వస్థలతో దాదాపు 9 నెలలు బాధపడి చివరకు మృత్యుముఖానికి చేరింది. చివరి 6-7 రోజులు ఆమె పూర్తిగా స్పృహ కోల్పోయింది. నేను ఆమె ముందు బాబా ఫోటోను పెట్టాను. ఆశ్చర్యకరంగా అంతిమ గడియల్లో ఆమెకు స్పృహ వచ్చింది. ఆమె చేతులు జోడించి ముందు బాబాకు, తర్వాత నాకు నమస్కరించింది. తర్వాత పెద్ద కుమారులను దగ్గరికి పిలిచి చిన్నవారిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి అంతిమ శ్వాస విడిచింది. బాబా కృప వలన ఆమెకు శాంతి సద్గతి లభించింది. నేను సాధువులు, సత్పురుషులు, సంతులు అన్న పదాలను సమాన అర్థంతో వాడుతాను. మొదటిసారి బాబాను దర్శించినప్పుడు వారు నన్ను 10 రూపాయలు దక్షిణ అడిగి పుచ్చుకున్నారు. దాంతో నా దగ్గర తిరుగు ప్రయాణానికి కూడా డబ్బు మిగల్లేదు. ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్నప్పుడు నా స్నేహితుడు టోసర్, ప్రస్తుతం స్వామి నారాయణ ఆశ్రమ్ వాయ్
టోసర్ కలిసి నాకు కావలసిన డబ్బు అప్పుగా ఇచ్చాడు. ఒకసారి నేను, నా భార్య పండరిపురం మొదలైన క్షేత్రాలు దర్శించాలని బయలుదేరి ముందు షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాము. అప్పుడు మా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. షిరిడీలో 2 రోజులు గడిపాము. ఆ 2 రోజులలో బాబా దక్షిణ రూపంలో నా దగ్గరున్న డబ్బంతా తీసేసుకున్నారు. ఫలితంగా మేము పండరి, ఇతర క్షేత్రాలకు వెళ్ళడం మానుకోవలసి వచ్చింది. పండరిపురం మరియు ఇతర పుణ్యక్షేత్రాలు అన్నీ కలిపి షిరిడీయే అని మాకు పరోక్షంగా బోధించేందుకే బాబా ఇలా చేశారని మాకు అర్థమయ్యింది. మహాత్ముని పాదాల చెంత సకల తీర్థాలు ఉంటాయి. మా దగ్గరున్న డబ్బంతా తీసుకున్న తర్వాత మేము ఇంటికి వెళ్ళడానికి బాబా అనుమతించారు. కానీ నా దగ్గర డబ్బు లేదు కాబట్టి నేను తిరిగి వెళ్ళలేనని షిరిడీలోనున్న నా స్నేహితులతో చెప్పాను. బాబా ఒకసారి అనుమతి ఇచ్చిన తర్వాత అక్కడ ఉండడం తప్పని వాళ్ళు చెప్పారు. అప్పుడు అకస్మాత్తుగా నా స్నేహితుడు టోసర్ కనిపించి ఒక అతని వద్ద నాకు కావలసిన డబ్బు అప్పుగా ఇచ్చాడు. బాబా ఎందరో ఫకీర్లను, పేద సాధులను పోషిస్తూ సహాయం చేస్తున్నారు. అందువల్ల వారికి ఇచ్చిన దక్షిణ గొప్ప దానంతో సమానమని నా అభిప్రాయం. నేను బాబాను ఆశ్రయించిన ఫలితంగా నాకు భవిష్యత్తులో రాబోయే విపత్తుల గురించి ముందుగానే తెలిసేది. అంతేకాదు వాటిని ధైర్యంగా ఎదుర్కొనగలిగేవాడిని. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। సెప్టెంబరు 25వ తేదీ 1936 శ్రీ వినాయక అప్పాజీ వైద్య గుమస్తా, బొంబాయి, నౌకాస్థాయి అకౌంటెంట్ ఆఫీసర్. వయసు 45 సంవత్సరాలు. కాసాయి ప్రభు, పరశురామ్ భవనాలు, వారణాసి రోడ్డు, అంధేరి. నేను దాసగుణ కీర్తనలు విని 1912 ఈస్టర్ సెలవుల్లో బాబాను దర్శించడానికి షిరిడీ వెళ్ళాను. తరువాత వారు మహాసమాధి అనంతరం 1923 నుండి షిరిడీకి వెళుతున్నాను. ప్రతి సంవత్సరం ముఖ్యంగా రామనవమి ఉత్సవాలకు తప్పక షిరిడీ వెళుతూ ఉంటాను. 1933లో నేను షిరిడీలో 20 రోజులు గడిపాను. బాబా ప్రసాదించిన స్వప్న దర్శనాలు, ఊది మహిమ మొదలైన అనుభవాలను సాయిలీల మాసపత్రికకు వ్రాసి పంపాను. 1927లో నా భార్య క్షయవ్యాధితో 8 నెలల పాటు బాధపడింది. ఆమె కోలుకునే సూచనలు కనిపించలేదు. నేను ఆమెను షిరిడీకి తీసుకువెళ్ళాను. వెళ్ళిన 4 రోజులకు జ్వరం తగ్గిపోయింది. నేను వెంటనే ఆమెను తీసుకుని తిరిగి అంధేరి వచ్చాను. కానీ 10 రోజుల తరువాత వ్యాధి తిరగబెట్టింది. ఆమెకి ఇంకా వ్యాధి నయం కాదని తీర్మానించుకుని గ్రామానికి తిరిగెళ్ళదలిచాను. కానీ ఆమెకు బాబా కలలో కనిపించి వ్యాధి నయమవుతుందని చెప్పారు. కల వచ్చిన 15 రోజులకు ఆమెకు జ్వరం తగ్గిపోయింది. ఆపై ఆమె బరువు పెరిగి పూర్తిగా కోలుకుంది. తరువాత 4 బిడ్డలకు జన్మనిచ్చింది. ఇప్పటికీ ఆరోగ్యంగానే ఉంది. 1923లో బాబా నా భార్యకు కలలో కనిపించి నాకు వ్యతిరేకంగా వాజ్మయం ఒకటి వస్తుందని, కానీ నన్ను భయపడవద్దని చెప్పమని అన్నారు. వారు చెప్పినట్టుగానే తరువాత కొంతకాలానికి నాపై వాజ్మయం ఒకటి వచ్చింది. కానీ బాబా కృప వల్ల నాకు అనుకూలమైన తీర్పు వచ్చింది. అదే సంవత్సరము జూన్ నెలలో ఒక గురువారం నాడు బాబా నా భార్యకు దర్శనమిచ్చి తలకు కట్టుకుని వస్త్రాన్ని పట్కా ఇమ్మని అడిగారు. కానీ ఇంటిలో అలాంటిది ఏమీ లేనందున ఆమె కొంత బియ్యము, పప్పు ఇచ్చింది. బాబా వాటిని తీసుకుని అంతరార్థమయ్యారు. అంతకు మునుపు నా భార్య బాబాను చూసి ఉండలేదు. కానీ ఆమె దగ్గరకై వచ్చిన వ్యక్తిని వర్ణించిన మీదట వారు తప్పక బాబానే అయి ఉంటారని నేను అనుకున్నాను. బాబా ఎప్పుడూ నాతోనే ఉండి నన్ను కాపాడుతూ ఉంటారని నా గట్టి నమ్మకం. ఎందుకంటే నాకు ఎన్నో కష్టాలు వచ్చినా వారి సహాయంతో బయటపడేవాడిని. 1933లో బాబా నా కలలో కనిపించారు. నేను వారికి ₹1 దక్షిణ సమర్పించాను. వారు ఆ రూపాయిని నాకు తిరిగి ఇచ్చి నీకెంత కావాలో అంత తీసుకో అన్నారు. ఇది జరిగిన నెల లోపల అనుకుని విధంగా నాకు ఉద్యోగంలో 10వ ప్రమోషన్ లభించింది. 10 సంవత్సరాల క్రితం 3 ఏళ్లు వయసున్న నా సోదరుని కుమార్తె చాలా రోజుల పాటు 105 డిగ్రీల జ్వరంతో బాధపడుతూ ఉండేది. వైద్య చికిత్సలేమీ పని చేయలేదు. ఇక ఆ పాప బ్రతకదని అందరూ అనుకున్నారు. నేను ఆ పాపకు బాబా ఊదినిచ్చాను. 4 రోజులు జ్వరం తగ్గిపోయింది. ఇప్పటికీ ఆ పాప ఆరోగ్యంగా చురుగ్గా ఉంది.
సెప్టెంబర్ 27వ తేదీ 1936. శ్రీ బివి దేవే రిటైర్డ్ మామలత్దారు, స్టేషన్ రోడ్డు, దానా. సాయిబాబా అదైవత్వాన్ని గురించి చెప్పడమే కానీ ఆ మార్గంలో ఎవరైనా నడిపించడం కానీ జరిగిందా అని మీరు అడిగితే వారి దగ్గరికి వచ్చే భక్తుల్లో ఎవరికి అంతటా అర్హత ఉందని నేను అనుకోను. శ్రీ దాబోల్కర్, నానాసాహెబ్ చంద్రకర్, మహల్సాపతి, హరిసీతారాం దీక్షిత్ మొదలైన వారు బాబాకు ప్రథమ శ్రేణి భక్తులు. వీరందరూ ఎవరికి వారే సమర్థులు, సచ్చలురు. మహల్సాపతి సాధు స్వభావుడు, విధేయుడు మరియు దైవభక్తి కలవాడు. అతనికి విద్య, నాగరికత రెండూ లేవు. కటికి దారిద్ర్యంలోనూ అతను పవిత్రంగా జీవనం గడిపేవాడు. బాబా అతనిని అలాగే ఉంచారు. దీక్షిత్ బాబాకు విధేయత చూపుతూ వారిపై అచంచల విశ్వాసం కలిగి ఉండేవాడు. ఆధ్యాత్మిక విషయంలో అతను ప్రారంభ దశలో ఉన్నాడు. అతని ఆధ్యాత్మిక ప్రగతి కోసం ఏకనాథ్ భాగవతాన్ని పారాయణం చేయమని బాబా ఆదేశించారు. నానాసాహెబ్ చంద్రకర్కు సంస్కృతం తెలుసు. అతను భగవద్గీతను అధ్యయనం చేస్తూ ఉండేవాడు. నేను 1911లో పదవి విమరణ చేసి బాబా వద్దకు వెళ్ళాను. దీక్షిత్ ఆదేశసారం బాబాకు పాదపూజ చేయబోయాను. కానీ బాబా వారించారు. నీవు పూజించని అవసరం లేదు, దక్షిణ ఇవ్వు, అది చాలు అన్నారు. నేను బాలకరాంను ప్రశ్నించడం, బాబా కోపడడం, నన్ను జ్ఞానేశ్వరి పారాయణం చేయమని ఆదేశించడం మొదలైన విషయాలన్నీ శ్రీ దాబోల్కర్ రచించిన శ్రీ సాయి సచ్చరిత్రలో ప్రస్తావించబడి ఉన్నాయి. బాబా ఒకసారి దక్షిణ రూపంలో ఒకటి తరువాత ఒకటిగా 4 బంగారు నాణేలు నా వద్ద నుండి తీసుకున్నారు. తరువాత నేను తీసుకున్నది ఒకటే అన్నారు. నేను బాబా నేను 4 ఇచ్చాను. బాబా నేను కాదనలేదే. లేదు, నీవు 4 ఇచ్చినా నాకు అందింది ఒకటే. నాకు అర్థం కాలేదు. బాబా నీకు అర్థమవుతుందిలే. తరువాత నేను ఒకరోజు రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఒక యువ ఫకీరు నా బోగీలోకి వచ్చి నన్ను భిక్ష అడిగాడు. నేను అతనికి 1 పైసా ఇచ్చాను. అతను తనకు 4 కావాలని చెప్పాడు. నేను అతనికి 4 అణాలు నాణ్యాలు ఇచ్చాను. అతను తనకు ఒకటే ఇచ్చినట్లు చెప్పి వెళ్ళిపోయాడు. మరొకసారి నాకు ఒక వృద్ధి సన్యాసి తటస్థపడి తనకేదైనా ఇవ్వమన్నాడు. నేను అతనికి 1 నాణ్యం ఇచ్చాను. కానీ అతను 4 కావాలన్నాడు. ఇలా బాబా విధి రూపాల్లో వచ్చి నాకు వారి మాటల్లో అంతరార్థం బోధించడానికే ప్రయత్నిస్తున్నట్టు అవగతమయ్యింది. నేను వారికి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అను 4 ఇచ్చినా వారు తీసుకునేది ఒకటే, అది ఆత్మ లేక జీవుడు అనే విషయం క్రమంగా అర్థమయ్యింది. నేను ఒక అటై యోగి వద్ద ఆసనాలు నేర్చుకోవడానికి ప్రయత్నించాను. కానీ బాబా నా కలలో కనిపించి వారించారు. నేను మానేయడానికి ఒప్పుకున్నాను. తరువాత వారు సుఖాసనములో ఎలా కూర్చోవాలో నేర్పించారు. చాందోర్కరు వేదాంతాన్ని బాగా చదివినవాడు. అతను భగవద్గీతను వ్యాఖ్యాన సహితంగా పఠించి ఉన్నందున దానిలో తనకున్న పాండిత్యానికి ఎంతో గర్వపడేవాడు. బాబాకు వీటన్నిటిని గురించి కానీ సంస్కృతం గురించి కానీ ఏమీ తెలియదులే అనే భ్రమలో ఉండేవాడు. ఒకరోజు బాబా ఒక చిన్న సంఘటన ద్వారా అతనిలో అహంకారాన్ని అణిచివేశారు. ఆ రోజుల్లో బాబా వద్ద జనసందోహం అంతగా ఉండేది కాదు. నానా వంటి సన్నిహిత భక్తులకు మసీదులో బాబాను ఏకాంతంగా కలుసుకుని మాట్లాడే అవకాశం ఉండేది. ఒకరోజు నానా బాబా చెంత కూర్చుని ఉన్నాడు. బాబా, నానా ఏమిటి నీలో నీవే ఏదో గొణుక్కుంటున్నావు? నానా, నేను ఒక సంస్కృత శ్లోకాన్ని వల్లిస్తున్నాను. బాబా, ఏ శ్లోకాన్ని? నానా, భగవద్గీతలోనిది. బాబా, పెద్దగా చెప్పు. అప్పుడు నానా భగవద్గీత 4వ అధ్యాయం 34వ శ్లోకాన్ని ఇలా వర్ణించాడు. నానా, తత్వత్యీ ప్రణిప్రాతేన పరిప్రశ్నే సేవయ ఉపేదిక్షే త్రే జ్ఞానం జ్ఞానాన్యే సత్వదర్శన. బాబా, నానా నీకు ఇది అర్థమయ్యిందా? నానా, అయ్యింది. బాబా, నీకు అర్థమైతే నాకు చెప్పు. నానా, దాని తాత్పర్యం ఇది: గురువుకు సాష్టాంగ నమస్కారం చేసి ప్రశ్నించి సేవించి తద్వారా ఈ జ్ఞానం అంటే ఏమిటో తెలుసుకో. అప్పుడే నిజమైన జ్ఞాని. బ్రహ్మాన్ని పొందిన జ్ఞానులు నీకు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. బాబా, నానా, నాకు శ్లోకం యొక్క తాత్పర్యం అక్కర్లేదు. శ్లోకంలోనే ప్రతి పదానికి ఉన్న అర్థాన్ని వ్యాకరణ సహితంగా వివరించు. నానా ప్రతి పదము యొక్క అర్థాన్ని వివరించాడు. బాబా, నానా గురువుకు కేవలం సాష్టాంగ నమస్కారం చేస్తే చాలునా?
నాన్న, ప్రణిపాత అనే పదానికి సాష్టాంగ నమస్కారం అనే అర్థం కాక మరొక అర్థం నాకు తెలియదు. బాబా, పరిప్రశ్న అంటే ఏమిటి? నాన్న, ప్రశ్నించడం. బాబా, ప్రశ్న అంటే? నాన్న, అదే ప్రశ్నించడం. బాబా, ప్రశ్న పరిప్రశ్న రెండిటికి ఒకటే అర్థం వచ్చినట్లయితే వ్యాసుడు ప్రశ్నకు ముందు పరి అనే పదాన్ని ఎందుకు వాడాడు? వ్యాసుడు ఏమైనా తెలివి తక్కువవాడా? నాన్న, పరిప్రశ్న అన్న పదానికి నాకు మరో అర్థమేమీ తెలీదు. బాబా, సేవ అంటే ఏ విధమైన సేవ? నాన్న, మేము ఎప్పుడూ చేస్తూ ఉండేదే. బాబా, ఈ రకమైన సేవ చేస్తే చాలునా? నాన్న, సేవకు మరో అర్థం ఏదైనా ఉందేమో నాకు తెలియదు. బాబా, తరువాత వరుసలో ఉపేదిక్ష్యతే తే జ్ఞానం అనే పద సముదాయంలో జ్ఞానానికి బదులు మరే పదమైనా ఉపయోగించవచ్చునా? నాన్న, ఉపయోగించవచ్చు. బాబా, ఏమిటి పదం? నాన్న, అజ్ఞానం. బాబా, జ్ఞానానికి బదులు అజ్ఞానమా అనే పదాన్ని ఉపయోగిస్తే ఈ శ్లోకంలో వేరే అర్థం ఏమైనా వస్తుందా? నాన్న, లేదు. శంకర భాష్యంలో అటువంటి ప్రయోగం ఏదీ చేయబడలేదు. బాబా, అతను చెయ్యకపోయినా పర్వాలేదు. జ్ఞానానికి బదులు అజ్ఞానం అనే పదాన్ని ఉపయోగిస్తే మరింత మేలైన అర్థం వచ్చేటట్టయితే ఆ పదం వాడేందుకు అభ్యంతరం ఏమైనా ఉందా? నాన్న, లేదు. కానీ ఆ శ్లోకంలో అజ్ఞానం అనే పదాన్ని ఉపయోగించడం ఎలాగో నాకు అర్థం కావటం లేదు. బాబా, కృష్ణుడు అర్జునుని తత్వదర్శనులకు జ్ఞానులకు సాష్టాంగపడమని, ప్రశ్నించడమని, సేవ చేయమని ఎందుకు చెప్పాడు? కృష్ణుడు స్వయంగా తత్వదర్శి కాడా? వారు నిజానికి జ్ఞానస్వరూపులే కదా? నాన్న, అవును, కృష్ణుడు జ్ఞానస్వరూపుడే. కానీ ఇతర జ్ఞానులను సేవించమని వారు ఎందుకు సూచించారో నాకు తెలియటం లేదు. బాబా, నీకిది అర్థం కాలేదా అని అడగంగానే నాన్నకు తల కొట్టేసినట్టయింది. అతని అహంకారం పటాపంచలయ్యింది. తరువాత బాబా అతనికిలా వివరించసాగారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. జ్ఞానుల ముందు కేవలం సాష్టాంగ పడడం ఒక్కటే చాలదు. సద్గురువుకు సర్వస్వ శరణాగతి చెందాలి. ఊరికే ప్రశ్నించడం చాలదు. నిజమైన ఆసక్తితో ఆధ్యాత్మిక ఉన్నతిని, మోక్ష సాధనను దృష్టిలో పెట్టుకుని ప్రశ్నించాలి. దురుద్దేశంతో కానీ, దుర్బుద్ధితో కానీ, గురువుని ఇరికించడానికి కానీ, వారి తప్పులు ఎంచడానికి కానీ, కాలక్షేపానికి కానీ ప్రశ్నించకూడదు. సేవ అంటే ఇష్టం ఉన్నప్పుడు చేసేది, లేనప్పుడు మానేది కాదు. ఈ శరీరానికి యజమాని తాను కాదని, ఇది గురువుకు చెందినదేనని, కేవలం గురువును సేవించుట కొరకే ఈ శరీరం ఉన్నదని భావించాలి. ఈ విధంగా చేస్తే శ్లోకంలో చెప్పినట్టు సద్గురువు జ్ఞానాన్ని బోధిస్తారు అని బాబా చెప్పారు. కానీ గురువు అజ్ఞానాన్ని బోధించడం అంటే ఏమిటో నాన్నకు అర్థం కాలేదు. బాబా, జ్ఞానాన్ని ఉపదేశించడం ఎలా? అజ్ఞానాన్ని నిర్మూలించడమే జ్ఞానం. జ్ఞానేశ్వరి 18వ అధ్యాయం 87వ శ్లోకంలో ఇలా ఉంది: ఓ అర్జున, అజ్ఞాన నిర్మూలన ఈ విధంగా ఉంటుంది. కళ, నిద్ర అదృశ్యమైతే నీవుగా మిగులుతావు. అలాగే అజ్ఞానం తొలగిపోతే జ్ఞానం మిగులుతుంది. భగవద్గీత 16వ శ్లోకం గురించి జ్ఞానేశ్వరి 83వ పద్యంలో ఇలా ఉంది: అజ్ఞానాన్ని నశింపచేయడమే జ్ఞానమని కాక జ్ఞానానికి ప్రత్యేక నిర్వచనం ఏదైనా ఉందా? చీకటిని పారద్రోలడమే వెలుగు. ద్వైతాన్ని నశింపచేయడమే అద్వైతం. ద్వైతాన్ని నశింపచేయడం గురించి మాట్లాడేటప్పుడు అద్వైతాన్ని గురించి, చీకటిని పారద్రోలడం గురించి మాట్లాడేటప్పుడు వెలుతురు గురించి ప్రస్తావిస్తాము. అద్వైతమును పొందాలంటే ద్వైత భావమును మనలో నుంచి తీసివేయాలి. అదే అద్వైత స్థితిని పొందడం. ద్వైతములోనే ఉండి అద్వైతమును గురించి ఎవరు మాట్లాడగలరు? ఎవరైనా ఆ స్థితిని పొందితే తప్ప ఆ వాస్తవాన్ని గ్రహించడం ఎలా సంభవము? శిష్యుడు కూడా మూర్తీభవించిన జ్ఞానమే. సద్గురువు శిష్యుని మధ్య ఉన్న భేదము వారి మనోవైఖరి, సత్యాన్ని గ్రహించుట. అద్భుతమైన మానవాతీత శక్తి, సాటిలేని సామర్థ్యము, దివ్యశక్తి సంపన్నత. సద్గురువు నిర్గుణుడు, సచ్చిదానందుడు. జగత్తును, మానవాళిని ఉద్ధరించుటకు మానవ రూపం ధరించినవాడు. దాని వలన వారి అసలైన నిర్గుణ స్వభావము, అస్తిత్వము, దివ్యశక్తి, జ్ఞానము కొంచెము కూడా మార్పు చెందదు.
శిష్యుడు కూడా అట్టి స్వరూపము కలవాడే. కానీ అతని అనేక జన్మల సంస్కారాల వల్ల కలిగిన అజ్ఞానము తాను శుద్ధ చైతన్యమనే సత్యాన్ని దృష్టికి రానియకుండా కప్పివేస్తుంది. భగవద్గీత 5వ అధ్యాయంలోని 15వ శ్లోకం. అజ్ఞానేన అజ్ఞానేన అమృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతనఃలో చెప్పినట్లుగా నేను సామాన్య జీవుడను, దీనుడను, అల్పుడను అని శిష్యుడు అనుకుంటాడు. గురువు ఈ అజ్ఞానమనే మూలాలను నిర్మూలించి ఉపదేశం ఇవ్వాలి. లెక్కలేనన్ని జన్మల నుండి సంపాదించిన అజ్ఞానమును గురువు నిర్మూలించి ఉపదేశించవలెను. ఎన్ని జన్మలెత్తినా శిష్యునిలో ఆ భావాలు చెక్కు చెదరకుండా ఉంటాయి. తాను అల్పుడను అని అనుకుంటున్న శిష్యునికి గురువు అనేక జన్మల నుండి నీవు దైవానివి, శక్తిమంతుడు, సంపన్నుడు అని బోధించగా తాను నిజంగా దైవమన్న సత్యాన్ని కొద్ది కొద్దిగా గ్రహిస్తాడు. తాను శరీరమని, తానొక జీవినని, లేక అహంకారమని, దైవము, జగత్తు తన నుండి భిన్నమన్న ఆలోచన ఎన్నో జన్మల నుండి నిరంతరంగా కొనసాగుతున్న ఒక భ్రమ. దీనిపై ఆధారపడి చేసిన కర్మల ఫలితంగా అతను సుఖాన్ని, దుఃఖాన్ని లేదా ఈ రెంటి యొక్క మిశ్రమాన్ని అనుభవిస్తున్నాడు. ఈ భ్రమను, తప్పిదాన్ని, అజ్ఞానపు మూలాలను నిర్మూలించేందుకై అతను విచారణను ఆరంభించాలి. ఈ అజ్ఞానం ఎట్లు మొదలైంది, అది ఎక్కడ ఉన్నది అన్న విషయాన్ని చూపించడాన్ని గురూపదేశం అంటారు. ఈ క్రింద చెప్పబడినవి అజ్ఞాన లక్షణాలు. నేను జీవుడను, ఈ శరీరమే నేను, దేవుడు, జగత్తు, జీవుడు వేర్వేరు, నేను దేవుడిని కాను, శరీరము, ఆత్మ ఒకటి కాదని తెలియకపోవడం, దేవుడు, జీవుడు, జగత్తు ఒకటేనని తెలియకపోవడం. ఈ తప్పులను శిష్యుని దృష్టికి తెస్తే గాని దేవుడు, జీవుడు, జగత్తు అంటే ఏమిటో, వాటి మధ్య ఉన్న సంబంధం ఏమిటో, అవి ఒకదాని నుండి ఒకటి వేరైనవా లేక అవన్నీ ఒకటేనా అన్న విషయాన్ని తెలుసుకోలేడు. ఈ విషయాలని బోధించి అతని అజ్ఞానాన్ని నిర్మూలించడానికి చేసే బోధ జ్ఞానాన్ని బోధించడమా, అజ్ఞానాన్ని బోధించడమా? జ్ఞానమూర్తి అయిన శిష్యునికి జ్ఞానాన్ని ఎందుకు బోధించాలి? ఉపదేశం శిష్యుడి తప్పులను చూపి అతని అజ్ఞానాన్ని నిర్మూలించుట కొరకే. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. బాబా ఇంకా ఇలా చెప్పారు, ప్రాణిపాతం అంటేనే శరణాగతి చెందుట. తాను, శరీరము, మన మనస్సు, ధనము, ఐశ్వర్యము వీటన్నిటినీ సమర్పించుటే శరణాగతి. శ్రీకృష్ణుడు అర్జునుడిని ఇతర జ్ఞానులను ఆశ్రయించమని ఎందుకు చెప్పాడు? సద్భక్తునికి సర్వము వాసుదేవమయమే. భక్తుడు ఏ గురువునైనా శ్రీకృష్ణునిగాను, గురువు శిష్యుని వాసుదేవునిగాను భావిస్తారు. శ్రీకృష్ణుడు వారిద్దరినీ తన ప్రాణము, ఆత్మలుగాను భావిస్తాడు. అటువంటి గురువులు, శిష్యులు ఉన్నారని శ్రీకృష్ణునికి తెలియబట్టే వారిని గూర్చి అర్జునుడికి చెప్పాడు. అట్టి వారి గొప్పతనము అందరికీ తెలియాలని శ్రీకృష్ణుడు ఆ విధంగా చెప్పాడు. దేవుగారు 13/12/1936 చెప్పిన విషయాలు. యేసుక్రీస్తు వలె బాబా కూడా కుష్ఠరోగం, గుడ్డితనం, చెముడు, పక్షవాతం మొదలైన రోగాలను నయం చేశారు. దయ్యాలు, క్షుద్రశక్తులు, మంత్రప్రయోగాల బారి నుండి కాపాడారు. పతితులను పావనులుగా మార్చారు. దుర్మార్గులను సన్మార్గులుగా చేశారు. ఆ వివరాలన్నీ నాకు స్పష్టంగా తెలుసు. దుర్మార్గుల పట్ల బాబా ఆగ్రహించిన సంఘటనలు చాలా ఉన్నాయి. నాకున్న లోభగుణాన్ని, ధన వ్యామోహాన్ని ఎలా నివారించారో వివరిస్తాను. నా సర్వీస్ కాలం ముగిసిన తర్వాత నా ఉద్యోగాన్ని 3 నెలల పాటు పొడిగించారు. ఆ 3 నెలలు కూడా ముగిసిన తర్వాత మరో సంవత్సరం సర్వీసులో ఉండాలని ఆశపడ్డాను. నా సర్వీస్ మరో సంవత్సరం పొడిగించమని అభ్యర్థించాను. కలెక్టర్ నా అభ్యర్థనను పరిశీలనకు పంపారు. అందరూ చర్చించిన మీదట నా సర్వీస్ 1 సంవత్సరం పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ సమయంలో నాకు ఒక కల వచ్చింది. కలలో బాబా ఇంకొకరితో కూర్చుని ఉన్నారు. నేను బాబాకు సాష్టాంగ నమస్కారం చేశాను. బాబా, ఈ పుస్తకాలు ఏమిటో నీకు తెలుసా? నేను, తెలియదు. బాబా, ఇవి నీ ఖాతా పుస్తకాలు. వీటిని నేను పరిశీలిస్తున్నాను. నేను, నా ఖాతా పుస్తకాలా? బాబా, అవును. ఇక్కడ చూడు, 17 తర్వాత 16 వస్తుందా లేక 16 తర్వాత 17 వస్తుందా?
నేను 16 తర్వాతే 17 వస్తుంది. బాబా: మరి నీ ఖాతాలో 17 తర్వాత 16 ఎలా వచ్చింది? నేను అది ఎలా జరిగింది బాబా? బాబా: చూడు, నీ ఖాతా ఇదిగో అంటూ తెరిచిన పుస్తకాన్ని నా వైపు విసిరారు. నేను దానిని పరీక్షించాను. అది నా ఖాతా పుస్తకమే. అవును బాబా, నా ఖాతాలో 17 తర్వాతే 16 వచ్చింది. ఇది ఎలా జరిగింది అని అడిగాను. తర్వాత నేను ఆ కళ యొక్క అంతరార్థాన్ని గురించి ఆలోచించాను. అది నాకు బోధపడింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి శరత్ బాబూజీకి జై. సెప్టెంబర్ 18వ తేదీ 1936. శ్రీ శ్యామారావు జైకర్, చిత్రకారుడు, వయసు 70 సంవత్సరాలు, విల్లేపార్లే. నేను 1916-17 ప్రాంతంలో షిరిడీ వెళ్ళాను. అక్కడ నేను కొందరితో కలిసి నివసించేవాడిని. వాళ్ళు షిరిడీ విడిచి వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను అక్కడే ఉన్నాను. నేను ఇతరులతో కలిసి ఉన్నప్పుడు నాకు డబ్బు బాగా వస్తుండేది. అప్పుడు బాబా నన్ను దక్షిణ అడిగేవారు, నేను సమర్పించేవాడిని. ఆ వ్యక్తులు వెళ్ళిపోయిన తర్వాత నా దగ్గర డబ్బులు ఉండేవి కావు. అప్పుడు బాబా నన్ను దక్షిణ అడిగేవారు కాదు. నేను చెప్పకపోయినా వారికి నా పరిస్థితి తెలుసు. నా 16వ ఏట ఒక బ్రహ్మచారి నాకు శివ మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ తర్వాత ఒక సన్యాసి దానికి తోడుగా శక్తి మంత్రాన్ని ఉపదేశించాడు. నేను బాబా వద్దకు వెళ్ళేటప్పటికీ ఈ మంత్రోపదేశాలన్నీ జరిగి ఉన్నాయి. బాబా ప్రతి ఒక్కరిని వారి వారి గురువులను పూజించుకోమని, వారి గురువు ఉపదేశించిన మంత్రాలనే జపిస్తూ ఉండమని చెప్పేవారు. బాబా నైతిక విలువల గురించి మాత్రం బోధించేవారు. ఉదాహరణ, పవిత్రంగా ఉండమని, సత్యాన్ని పలకమని, అందరినీ సమాన దృష్టితో చూడమని చెప్పేవారు. నాకు షిరిడీలో కొంతమంది వ్యక్తులు తెలుసు. రాధాకృష్ణరాయ దగ్గరకు నేను ఎప్పుడు వెళ్ళలేదు, వెళ్ళవలసిన అవసరం నాకు రాలేదు. నానావళి నాకు తెలుసు. అతను ఒక ప్రమాదకరమైన వ్యక్తి. బాబా అతనితో సహవాసం చేయవద్దని నాతో చెప్పారు. మొదట నేను డాక్టర్ పిల్లి అతనితో సన్నిహితంగా ఉండేవాళ్ళం. ఓసారి నానావళి డాక్టర్ పిల్లిని కొట్టాడు. అప్పటి నుండి అతన్ని సహవాసం మేము మానేశాము. నానావళి బాబాను పూజించేవాడు కాదు, కానీ వారిని మర్యాదపూర్వకంగా చూసేవాడు. దుశ్చేష్టలు మానమని నానావళి బాబాను హెచ్చరించేవారు. దుశ్చేష్టలు మానమని నానావళిని బాబా హెచ్చరించేవారు. బాబా ఒక్కోసారి అతన్ని కొట్టేవారు కూడా. నేను షిరిడీలో ఉన్న 8 నెలల్లో బాబా నోటికుండా ఎన్నో సూక్తులు, ప్రవచనాలు విన్నాను. కానీ నాకు ఇప్పుడు అవేవి జ్ఞాపకం లేవు. బాబా ఎప్పుడూ అద్వైతాన్ని గురించి ఎవరితోనూ చెప్పగా నేను వినలేదు. భక్తులు చాలా వరకు ఆరోగ్యము, ఐశ్వర్యము మొదలైన ప్రాపంచ కోరికలనే ఆశించి మాత్రమే బాబాను దర్శించేవారు. బాబా వారి కోరికలు నెరవేర్చేవారు. బాబా కృపాదృష్టి ఎల్లప్పుడూ నాపై ఉన్నందువల్ల నేను సంతృప్తిగా ఉన్నాను. నా 2 కుమారులు మరణించినప్పటికీ బాబా నాకు ధైర్యాన్ని కలుగజేశారు. బాబా మన అవసరాలకు అనుగుణంగా డబ్బు కూడా ఇస్తున్నప్పటికీ డబ్బును మాత్రమే ఆశించి వారి దగ్గరకు వెళ్ళకూడదు. బాబా తమ మసీదు గోడలన్నీ బంగారంతో చేసినవని, ప్రజలు ఇక్కడికి వచ్చి ఈ సంపదనంతా బండ్లతో నింపుకొని తీసుకువెళ్లాలని కోరుకునేవారు. కానీ అలా తీసుకుపోయేవారు ఎవరు లేరని వాపోయేవారు. 17/10/1936 నాడు చెప్పిన విషయాలు. రావ్ బహదూర్ ఎంవి ప్రధాని నిలువెత్తు బాబా తైలవరి చిత్రాన్ని గీయమని నన్ను కోరాడు. అందుకని నేను బాబాను స్వయంగా చూడటానికి మొదటిసారి షిరిడీ వెళ్ళాను. మసీదుకి వెళ్ళి బాబాను పరిశీలించి చూశాను. వారు నన్ను అలాగే చూశారు. బాబా తైలవర్ణ చిత్రం వేయడానికి వారి అనుమతి కావాలి కనుక మాధవరావు దేశపాండే బాబా వద్దకు వెళ్ళి వారి అంగీకారం కోరాడు. అప్పుడు బాబా, పేద ఫకీరైన నాకు తైలవరి చిత్రం ఎందుకు? శ్యామ, నీవు నీ చిత్రాన్ని గీయించుకోరాదు అన్నారు. కానీ చివరకు చిత్రం వేసేందుకు బాబా అనుమతించారని శ్యామ వచ్చి నాతో చెప్పాడు. ప్రధాని నన్ను ఒక చిత్రాన్ని గీయమన్నాడు. కానీ నేను 3 చిత్రాలను గీశాను. ప్రధాని 2 చిత్రపటాలను తీసుకొని 3వ దాన్ని బాబా వద్దకు తెచ్చి బాబా స్పర్శతో పవిత్రం చేయించి దీక్షిత్కి ఇచ్చాడు. ఆ చిత్రపటాన్ని దీక్షిత్ బంగ్లాలో ఉంచి ఈనాటికి పూజించుకుంటున్నాడు. తరువాత నేను బాబా పెద్ద చిత్రాన్ని ఒకటి కూడా గీశాను. చాలా సంవత్సరాలు దాన్ని ఉపయోగించకుండా ఉంచారు. ఇప్పుడైతే మసీదులో ఉంది. ఎంతోమంది భక్తులకు సాయి పట్ల భక్తి ప్రవృత్తులు పెంపొందించుకునేందుకు ఈ ఫోటో ఉపయోగపడుతుంది. బాబా నాపై ఎంతో దయ చూపేవారు. నేను బాబాతో పాటు ఇతర అన్ని విషయాలను నిర్లక్ష్యం చేసినందుకు ఎంతో సిగ్గుపడుతున్నాను. నేను ఒక విచిత్రమైన స్వభావం కలవాడిని. ఏ పనిని సక్రమంగా చేసేవాడిని కాదు. బాబాకు ఈ విషయం బాగా తెలుసు. ఒకసారి నేను
చిన్న వెండి పాదుకలు చేయించి బాబా దగ్గరకు తీసుకెళ్ళాను. ఆ పాదుకలను బాబా స్వహస్తాల మీదుగా తీసుకొని పూజించుకోవాలని నా కోరిక. బాబా నా చేతిలోని పాదుకలను నన్ను చూశారు. వాటిని తమ చేతుల్లోకి తీసుకున్నారు. కానీ వాటిని నాకు ఇచ్చేందుకు బదులు తమ చేతుల కిందకి వంచారు. ఆ పాదుకలు కిందకి జారి నేలపై పడిపోయాయి. నేను ఆ పాదుకలను పూజింపదలచి వాటిని తీసుకున్నాను. కానీ అదే రోజు సాయంత్రం మాసిన గుడ్డలతో పాటు నా జేబులో వెండి పాదుకలున్న చొక్కాను కూడా చాకలికి వేశాను. అవి తిరిగి నా దగ్గరకు రాలేదు. బాబాకు నా నిర్లక్ష్య స్వభావం తెలుసు. నేను ఎలాగో వాటిని చేజార్చుకుంటానని ముందే తెలుసు కనుక వాటిని పూజించుకునేందుకు నా చేతికి ఇవ్వకుండా వారే చేజార్చి చూపించారు. నేను ఒక సందర్భంలో సంతానం లేని ధనవంతురాలైన ఒక మహమ్మదీయ ఘోషణ స్త్రీకి 4,000 రూపాయలు అప్పుగా ఇచ్చాను. నాది 8 మంది కొడుకులతో కూడా పెద్ద కుటుంబం అయినందువల్ల డబ్బు వసూలు చేసుకోవడం తప్పనిసరి అయింది. కానీ ఆమె ఎంతకు డబ్బు పంపలేదు. బాబా నాపై దయచూపి అప్పు వసూలు కావడంతో సహాయపడతానని తలచి నేను వారి దగ్గరకు వెళ్ళాను. బాబా ఆ దరిద్రపు సొమ్ము మనకు వద్దులే అన్నారు. నా డబ్బులు తిరిగి రాలేదు. ఆ స్త్రీ తన సంపదనంతా పోగొట్టుకుందని 2-3 సంవత్సరాల తర్వాత నాకు తెలిసింది. నేను బాబాను దర్శించినప్పటి నుండి ఎల్లప్పుడూ వారి ఫోటోను నాతో ఉంచుకునేవాడిని. నేను ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ నివసించినా బాబా ఫోటో నా వెంటే ఉండి నన్ను నా కుటుంబాన్ని అసాధారణ రీతిలో కాపాడుతూ ఉండేవారు. కొన్ని సంఘటనలను ఉదాహరిస్తాను. 1916లో మేము ముగాబాద్లోని గజాననరావు ఇంట్లో నివసిస్తున్నాము. ఇంటిలోని ఒక గదిలో బాబా ఫోటో ఉంది. ఆ రాత్రి 2 గంటల సమయంలో దొంగలు మా లోనికి ప్రవేశింపదలిచి బాబా ఫోటో ఉన్న గదిలోనికి కిటికీ ఊచల్లో 2 ఊచలు తీసివేయగలిగారు. ఇక ఆ సందు గుండా లోపలికి ప్రవేశించి ఇల్లంతా దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఇంటి వేరొక భాగంలో వరండాలో ఒక మంగళ నిద్రిస్తున్నాడు. అతనికి ప్రతిదినం వేకుజామున 4 గంటలకు లేచి ఇంటి చుట్టూ తిరిగి వెళ్ళి కాలకృత్యాలు తెచ్చుకునే అలవాటు ఉంది. ఆ రోజు అతను ఎందుకు ఆశ్చర్యకరంగా 2 గంటలకే మేల్కొని ఇంటి వెనుకకు వచ్చాడు. అతన్ని చూసి దొంగలు పరుగొందుకున్నారు. అతను ఆ దొంగలను చూసి దొంగలని పెద్దగా అరిచేసరికి మేమందరము లేచాము. దొంగలు ఇంట్లోనికి దూరకుండా సరైన సమయానికి మమ్మల్ని నిద్రలేపి మా ఇల్లు దోచుకోకుండా బాబానే మమ్మల్ని రక్షించారని మేమందరము నిర్ధారించుకున్నాము. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ బాబూజీ కీ జై. 1917లో మేము పూనాలో శిథిలావస్థలో ఉన్న ఒక ఇంటిలో నివసించేవాళ్ళం. శిథిలమైన పైకప్పు నుండి అప్పుడప్పుడు పెళ్ళు రాలుతూ ఉండేవి. దీన్ని నివారించడానికి కప్పు క్రింది వైపు గుడ్డను అంటించి పెట్టాము. ఆ ఇంట్లోని ఒక గదిలో బాబా ఫోటో ముందు కిరోసిన్ లాంతరు వెలుగుతుంది. దీపానికి కొంచెం దూరంలో సంవత్సరం వయసున్న నా బిడ్డ నిద్రిస్తోంది. అర్ధరాత్రి సమయంలో డబ్ అనే శబ్దం వచ్చింది. నాకు మెలకువ వచ్చింది. ఏం జరిగిందో నేను వెళ్ళి చూస్తే శిథిలమైన గోడల తాలూకు ఇటుకరాళ్ళు గుడ్డపై పడి గుడ్డతో పాటు క్రింద పడి ఉన్నాయి. నిజానికి ఆ కప్పు క్రిందంతా గుడ్డ ఉండి రాళ్లతో పాటు పడినందున బాబా ఫోటో మీద కాకపోయినా బిడ్డ మీద కానీ లాంతర్ మీద కానీ పడి ఉండాలి. కానీ బాబా సంకల్పం మరోలా ఉంది. ఆ గుడ్డ చిత్రంగా బిడ్డకు దీపానికి అడుగు దూరంలో పడింది. బిడ్డపై పడి ఉంటే బిడ్డ నలిగిపోయి ఉండేది. దీపంపై పడిన మంట అంటుకొని అగ్ని ప్రమాదానికి దారితీసేది. ఈ విధంగా బాబా మమ్మల్ని కాపాడారు. 1917లో మేము షిరిడీ వెళ్ళి అక్కడ 10 నెలల పాటు నివసించాము. అప్పుడు మేము బాలాభావ్ శారదాబాయి ఇంట్లో ఉన్నాము. మేమున్న చిన్న వాటాలో ఒక మూల కలుగులో ఒక పాము ఉండడంతో మాకు భయంగా ఉండేది. ఒక రాత్రి ఆ కలుగులో నుండి పాము బయటికి రావడము నా కుమారుడు మరికొందరు చూసి దాన్ని చంపేశారు. 1923లో 10 సంవత్సరాల వయసున్న నా కుమారుడు సురేందర్కు టైఫాయిడ్ జ్వరం వచ్చింది. అతను అనారోగ్యంతో ఉండగా ఒకరోజు అకస్మాత్తుగా
కడుపులోని వాయువు నడుము నుండి ఛాతి భాగముకు గుండె వైపుకు ఎగతన్ని తీవ్ర ఒత్తిడిని కలుగజేసింది. పిల్లవాడు ఎగిసి పడుతూ కాపాడండి కాపాడండి అని అరుస్తున్నాడు. టైఫాయిడ్ వల్ల అతను బాగా నీరసించిపోవడంతో నేను వాడిని ముట్టుకోవడానికి, గట్టిగా మర్దన చేయడానికి భయం వేసి వాడికి ఎలాంటి సహాయము చేయలేక బాబా అని ఆర్తిగా అరిచాను. వెంటనే వాయువు ఒత్తిడి తగ్గిపోయింది. ఆధ్యాత్మిక బోధ విషయంలో నేరుగా సలహాల రూపంలోనూ, దక్షిణల విషయంలో సంజ్ఞల రూపంలోనూ బాబా సహాయం నాకు అందేది. ఒకసారి బాబా నాతో నీవెంత నాటుతావో అంతే ఫలితాన్ని పొందుతావు, జైసే కరేల్ తైసా భోగోల్ అని చెప్పారు. మరో సందర్భంలో మనం గురువును సేవించాలి, గురుసేవ కరావి అన్నారు. బాబా నాకు ఏ మంత్రమూ ఉపదేశించలేదు, కానీ నేను అంతకు ముందే నా 20వ సంవత్సరంలో ఒక గురువు నుండి ఉపదేశం పొంది వారు నిర్దేశించిన 12 సంవత్సరాల కాలపరిమితి కన్నా ఎక్కువే ఆ మంత్రాన్ని జపించాను. నైతిక విలువల గురించి, ప్రవర్తన గురించి బాబా ఎక్కువగా బోధించేవారు. ఒకసారి భక్తులతో ఏ విషయాన్నైనా మనమే స్వయంగా చూచి తెలుసుకోవాలి. ఇతరులను ప్రశ్నించి వారి యొక్క అభిప్రాయాలు, అనుభవాలు సేకరించడంలో ప్రయోజనమేముంది? అప్లా ఆపన్ హో పహనా చాలా విచారణయాత్ కాద్ అర్ధహే అన్నారు. ఆ సమయంలో మాలో ఒకడు ఇతరులను సాయిబాబా సిద్ధుడా, అవతార పురుషుడా మొదలైన ప్రశ్నలు అడుగుతుండేవాడు. ఎవరికైనా బాబాను స్వయంగా దర్శించి వారితో బంధం ఏర్పరచుకొని స్వయంగా తనంతట తనే నిర్ధారించుకునే అవకాశం ఉన్నప్పుడు ఇతరుల భావాలను, అనుభవాలను తెలుసుకోవాలనుకోవడాన్ని బాబా నిరసించేవారు. బాబాకు అతి విధేయుడిగా పేరుగాంచిన దీక్షిత్ గురించి కూడా బాబా ఒకసారి ఇలా వ్యాఖ్యానించారు. బాబా దీక్షిత్ను పిలిచి 30 రూపాయలు దక్షిణ అడిగారు. దీక్షిత్ తన దగ్గర డబ్బు లేదని చెప్పాడు. బాబా ఆ డబ్బును బాపు సాహెబ్ జోగ్ను అడిగి తెమ్మన్నారు. దీక్షిత్ మసీదు ప్రాంగణం దాటకముందే బాబా అతన్ని ఉద్దేశిస్తూ నిలకడలేని మనిషి అన్నారు. ఆ సమయంలో దీక్షిత్ ప్రతి విషయంలోనూ బాబాను సంప్రదించి వారి సలహాల మేరకు నడుచుకోవడానికి బదులు తన పాత అలవాటు ప్రకారం బాబాను గురించి విచారణలు జరుపుతూనే ఉన్నాడు. ఇదంతా బాబా సమాధి చెందడానికి కొంతకాలం ముందు జరిగింది. తరువాత దీక్షిత్ వైఖరిలో నిస్సందేహంగా మార్పు వచ్చింది. బాబా తమ అంతర్యామిత్వం ద్వారా కొన్ని నిదర్శనాలు ప్రసాదించి నా విశ్వాసం దృఢపడేటట్లు చేశారు. ఒకసారి నేను వారి ముందు కూర్చొని ఉన్నాను. నా జేబులో 3 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఇంటి ఖర్చులకు నా దగ్గర మిగిలి ఉన్న డబ్బు అదే. అప్పుడు కాకాసాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ నిమోన్కర్ కూడా బాబా చెంతనే ఉన్నారు. బాబా నాతో మలాచార్ ద్యావే అన్నారు. వారు రూపాయ అన్నట్లుగా నాకు సందేహం వచ్చింది. బాబా నన్ను 4 రూపాయలు దక్షిణ అడుగుతున్నారని తలచి నా జేబులో ఉన్న 3 రూపాయలు తీసి వారి ముందించాను. దీక్షిత్ 4 అడిగితే 3 ఇస్తున్నావేమిటి అన్నట్లు సందేహంగా నా ముఖం వైపు చూచాడు. బాబా వెంటనే 4 ఎక్కడివి, ఉన్నవి 3 అన్నారు. దీనిని బట్టి బాబాకు నా జేబులో ఉన్నవి 3 రూపాయలేనని తెలుసు. అంతేకాదు నా పరిస్థితులన్నీ వారికి తెలుసునని గ్రహించాను. బాబా 4 రూపాయలు అడగడంలోని ఉద్దేశం నేను విధికి తలవంచి డబ్బులేమి పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని ప్రసాదించడానికేనని నేను నమ్మాను. బాబాపై భారం వేసి అన్నీ బాబాయే చూసుకుంటారని
అవసరమైనప్పుడు వారే మన పరిస్థితులను చక్కదిద్దుతారనే నమ్మకం మనకు కలిగితే మన దగ్గరున్న డబ్బంతా చివరి పైసాతో సహా వారికి సంతోషంగా సమర్పించుకుంటాం. ఒకసారి బాబా నా వద్ద చిల్లిగవ్వ కూడా లేకుండా చేసి కుటుంబ అవసరాలను సైతం తీర్చలేని నిస్సహాయ స్థితిలో నన్ను నిలబెట్టిన మరో సంఘటన వివరిస్తాను. ఈ లీలలో బాబా సర్వాంతర్యామిత్వం వ్యక్తమవుతుంది. 1917 ఆషాఢంలో ఒకరోజు మసీదులో బాబా కూర్చున్న చోటుకు 20 అడుగుల దూరంలోనున్న సభామండపంలో కూర్చొని ఉన్నాను. వర్డే అనే భక్తుడు బాబాతో మాట్లాడుతున్నాడు. అతను మసీదులో సత్యనారాయణ పూజ చేయడానికి అనుమతించమని బాబాను అర్థించాడు. బాబా అనుమతించారు. కానీ తన దగ్గర డబ్బులేమీ లేదని వర్డే చెప్పాడు. అప్పుడు బాబా నా వైపు చూపించి వెళ్ళి అతన్ని అడుగు అన్నారు. వర్డే నా దగ్గరికి వచ్చి సత్యనారాయణ పూజకు నా నుండి డబ్బులు తీసుకోమని బాబా ఆదేశించినట్లు చెప్పాడు. నాకు వర్దే బాబా భక్తునిగానే తెలుసు కానీ అతనితో పెద్దగా పరిచయం లేదు. కానీ అతను బాబా తనను పంపారని చెప్పడంతో నేను డబ్బివ్వడానికి అంగీకరించి ఎంత కావాల్సి ఉంటుందని అడిగాను. అతను 2 రూపాయల 5 అణాలు అవుతుందని బదులు చెప్పాడు. ఆశ్చర్యంగా నా జేబులో ఉన్న మొత్తం డబ్బంతా సరిగ్గా 2 రూపాయల 5 అణాలే. ఇలా నా దగ్గర ఉన్న డబ్బంతా అడగటం బాబా లీలగా భావించాను. వెంటనే ఆ డబ్బును వర్డేకి ఇచ్చాను. వర్డే వెళ్ళి కావలసిన పూజా సామాగ్రిని కొని ఏర్పాట్లన్నీ చేసుకున్నాడు. బాబాను సత్యనారాయణమూర్తిగా భావించి వారి 2 వైపులా అరటి పిలకలను పెట్టి పాలవెల్లి మండపం నిర్మించడానికి ప్రయత్నించాడు. కానీ బాబా ఆక్షేపణ తెలిపారు. అరటి పిలకలను మధ్యలో ఎప్పుడూ పెట్టుకునే ఫోటోలను లేదా మూర్తులను పెట్టి వాటినే పూజించమని ఆదేశించారు. కానీ వర్దే మిగతా భక్తులు బాబాను సత్యనారాయణమూర్తిగా ఉండమని పట్టుబట్టారు. చివరకు భక్తుల ఒత్తిడికి లొంగి బాబా అనుమతించారు. సత్యనారాయణ స్వామి కథాపఠనం క్రింద మండపంలో మొదలైంది. నాకు సత్యనారాయణ స్వామి కథ ఆలకించటం ఇష్టమే. నేను మసీదులో ఒకరిద్దరితో బాబా ప్రక్కనే కూర్చొని కథాశ్రవణం చేస్తున్నాను. వెంటనే నా మనసులో ఆందోళన మొదలై సంఘర్షణగా మారింది. ఒకవైపు సత్యనారాయణ స్వామి కథ పారాయణ, మరోవైపు బాబా ప్రత్యక్ష సన్నిధి. ఈ రెండింటిలో దేనిపై ధ్యాస పెట్టాలో నిర్ణయించుకోలేకపోయాను. పైగా పారాయణ చేస్తున్న పూజారి కన్నా ఎత్తులో కూర్చొని నేను కథ వినడం భావ్యం కాదు. దిగి వెళ్ళడమా లేక అక్కడే కూర్చొని వినడమా? ఈ సమస్యతో మదనపడుతున్నప్పుడు బాబా నా ఆలోచన పసిగట్టి దిగి వెళ్ళి అక్కడ కూర్చో అని ఆదేశించారు. వారు చూపిన స్థలం పూజారికి సమీపంలోనూ తక్కువ ఎత్తులోనూ ఉంది. ఈ విధంగా నేను ఏదీ నిర్ణయించుకోలేనప్పుడు బాబా నాకు పరిష్కారం చూపారు. అకారణంగా హింసించబడే మూగ జీవాల పట్ల బాబా ఎంతో కరుణ చూపుతారని, ఆ జీవులకు గల ప్రమాదకర రుగ్మతలను తమ అద్భుత శక్తితో నివారించి వాటికి ఆశ్రయం ఇచ్చి రక్షిస్తారని నిర్ధారించేందుకు ఈ సంఘటనే నిదర్శనం. నేను ఒకరోజు దీక్షిత్వాడా వరండాలో ఉన్నాను. అప్పుడొక చిన్న తెల్ల కుక్కపిల్ల పెద్ద కుక్కలను తరుముతుండడం చూసి ఆశ్చర్యపోయాను. చిన్న కుక్క పిల్లకు పిచ్చి పట్టిందని, అది కరుస్తుందని భయపడి పెద్ద కుక్కలు పారిపోతున్నాయని స్పష్టంగా తెలుస్తోంది. కొందరు గ్రామస్తులు పిచ్చి పట్టిన కుక్క పిల్లను చంపాలని కర్రలతో దాని వెంటపడ్డారు. ఇదంతా జరుగుతుండగా నేను మసీదుకు వెళ్ళాను. ఆ కుక్కపిల్ల భయంతో పరిగెత్తి చివరికి మసీదులోనికి జొరబడి బాబా వెనుక దాగింది. బాబాను శరణజొచ్చితే తనను వారు కాపాడగలరని, గ్రామస్తులు బాబా వద్ద తనను ఏమీ చేసే సాహసం చేయరని దానికి అనిపించినట్లుంది. దానిని తరుముతున్న గ్రామస్తులు దూరంగా నిలబడి కుక్కపిల్ల బయటికి వస్తే దానిని చంపాలని వేచి ఉన్నారు. నిస్సహాయమైన మూగజీవి పట్ల అమానుషంగా ప్రవర్తించినందుకు బాబా వారిని తీవ్రంగా తిట్టిపోశారు. కానీ అది పిచ్చిదని,
దానిని తప్పకుండా చంపాలని వారు బదులు చెప్పారు. బాబా కోపంతో వాళ్ళని ఇంకా తీవ్రంగా తిట్టి అక్కడ నుండి వెళ్ళిపోమ్మని ఆదేశించారు. ఇది జరిగే సమయంలో నేను, డాక్టర్ పిళ్ళే బాబా దగ్గరే కూర్చొని ఉన్నాము. ఆ పిచ్చి కుక్క వల్ల మాకేదైనా ప్రమాదం సంభవిస్తుందేమోనని మేము భయపడ బాబా ఎంతో దయతో దాని పిచ్చి నయం చేసి ప్రాణం కాపాడారని నేను పిళ్ళేతో చెప్పాను. నిజానికి ఆ కుక్క పిల్ల పరిస్థితి ఏమిటో, దాని జబ్బును ఎలా నివారించాలో, దానిని ఎలా రక్షించాలో బాబాకు మాత్రమే తెలుసు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई. रहमो नजर करो, मैं अंधा हूँ
ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो, अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
Sai Baba,